హలో నమస్తే. టెర్రరిజం అంటే ఏదో అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్, యూత్ ఏదో ఎమోషనల్‌గా వెళ్ళి మతాల పేరుతోటి కొన్ని ఉగ్రవాద సంస్థలు, వాళ్ళు యాక్చువల్‌గా ఉగ్రవాదులు. దే ఆర్ నాట్ రిలీజియస్ పీపుల్. ఉగ్రవాదులు మతాన్ని వాడుకుంటారు. ఉగ్రవాదులు కాబట్టి మతాన్ని వాడుకున్నారు తప్ప, వాళ్ళు మతాన్ని బట్టి ఉగ్రవాదులు అయ్యారని మనం చెప్పలేము. ఎందుకంటే మతాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. అది అన్ని మతాల్లో కూడా they are devotees of their religion and they live good and they live happy and they do good also. సోషల్ సర్వీస్ కూడా చేస్తారు మతాల మీద. అన్ని మతాల వాళ్ళు చేస్తారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు మతాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ ఉగ్రవాద వ్యాపారాలకి, ఉగ్రవాద కార్యక్రమాలకి మతాన్ని అడ్డం పెట్టుకొని, సరే ఏదో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, అంతగా ఎడ్యుకేషన్ లేనటువంటి వాళ్ళు ఏదో ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు వెళ్తారనుకున్నాం. సో సర్ప్రైజింగ్ దట్ ద డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ జాయిన్డ్ ఇన్ terrorist activities and sacrificed their life. So surprising, right? డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అంటే ఒక డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే తను ఎంతో ఇంటెలిజెన్స్ ఉండి చదువుకొని తను ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత ఈ ఉగ్ర కార్యక్రమాలకు వెళ్ళటం అంటే అది హైలీ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ నాకైతే అనిపించింది. ఢిల్లీలో నిన్న జరిగినటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన వెనక ఎగ్జిక్యూట్ చేసింది 4 డాక్టర్లు. అదే మనం ఒక 2-3 వీడియోలు కూడా పెట్టాను ఇప్పటికి. నేను ఈ 2-3 వీడియోల్లో కూడా మీకు చెప్పింది ఏంటంటే, ఈ యొక్క బ్లాస్ట్కు ముందు ఒక 4 గంటల ముందు ఫరీదాబాద్లో ఒక డాక్టర్ పట్టుబడింది. AK-47 గన్స్, కొన్ని డిటోనేటర్స్, కొన్ని మందు సామాగ్రితో పట్టుబడింది ఒక డాక్టర్, లేడీ డాక్టర్, కారులో ట్రావెల్ చేస్తూ అని చెప్పేసి 2-3 వీడియోలో కూడా నేను చెప్పాను. ఓకే, దీనికి లింక్ ఉందేమో వెరిఫై చేస్తున్నారు అన్నాం కదా. యాక్చువల్గా ద లింక్ ఈజ్ దేర్ అండ్ ఇట్ ఈస్ ద సేమ్ గ్రూప్. చెప్పేశారు పోలీసులు, మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి నా ది ప్లాట్ అనేది బయటకు వచ్చింది. ఆ ప్లాట్ ఏంటంటే, డాక్టర్ మహమ్మద్ ఉమర్, డాక్టర్ ఈజ్ ఎంబీబీఎస్ డాక్టర్ మహమ్మద్ ఉమర్ అనేటువంటి వ్యక్తి ఒక పుల్వామాలో జమ్మూ అండ్ కాశ్మీర్ బేస్డ్ డాక్టర్ అంటే అతను ఎగ్జిక్యూట్ చేశాడు. ఇది మొత్తం కూడా జైసీ మహమ్మద్కి సంబంధించినటువంటి ట్రూప్లో చేరారట. ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఉగ్రవాద సంస్థల్లోకి చేరారట. వీళ్ళంతా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ కోఆర్డినేషన్లో ఉన్నారంతా వీళ్ళందరూ కూడా అనేది మనకు తెలుస్తుంది. అని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం తెలుస్తుంది. ఓకే, అతను డాక్టర్ ఉమర్ మహమ్మద్ అంటారట. మహమ్మద్ ఉమర్ అండ్ ఉమర్ మహమ్మద్ రెండు పేర్లు ఉన్నాయట అతనికి. ఓకే, పుల్వామాలో జమ్మూ కాశ్మీర్ బేస్డ్ డాక్టర్. అతను ఈ యొక్క కారు ఏదైతే వెనక డిటోనేటర్స్ అవన్నీ కారులో పెట్టుకొని భయంతో వెళ్ళి బ్లాస్ట్ చేశాడట సిగ్నల్స్ దగ్గర. ఎందుకు భయపడ్డాడు అని అంటే, అదే చెప్తాను. ఈ 4-5 డాక్టర్స్ ఒక ప్లాన్ చేసుకున్నారు. సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ చేసుకుందామన్నారా, లేకపోతే మందు తయారు చేస్తున్నారా, బట్ వాళ్ళైతే ఒక ప్లాన్ అయితే చేశారు. కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్లాన్ మొత్తం కూడా తిప్పికొడుతున్నారు ఇంటెలిజెన్స్ సంస్థలు. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేయగానే తనకు భయం వేసిందట. ఇప్పుడు ఆమె దొరికింది, మా అందరిని పట్టేసుకుంటారని చెప్పేసి అత భయంలో తీసుకెళ్ళి పెళ్లి చేశాడని చెప్పేసి ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది టీము. ఇప్పుడు ఈ డాక్టర్ అక్కడ ఎవరైతే ఒక లేడీ దొరికిందో 4 గంటల ముందు ఫరీదాబాద్లో, వాళ్ళు అటాక్ చేశారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ చుట్టుపక్కల అన్నింటిలో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు పోలీసులు, ఎన్ఐఏ వాళ్ళు. సో ఇప్పటికి ఇతనికి ఆప్షన్ లేదు. ఇతను అనుకున్నాడు ఇంక నేను దొరికేస్తాను ఇంక తను త్యాగం చేశాడనమాట. ఇంకెలా నేను చంపేస్తారు వీళ్ళు, లేదా జైలు వేస్తారు అనుకున్నాడట. దాంట్లో చాలా ఫాస్ట్గా ఆ కారుని తీసుకెళ్ళి అది ఒక రెడ్ సిగ్నల్ దగ్గరికి వచ్చి బ్లాస్ట్ చేశాడు. అతను కూడా చనిపోయాడు. అది సెల్ఫ్ సూసైడ్ అంట. టెర్రరిస్టులు తను కాల్ చేసుకుంటారు కదా, అది చేశాడట. సరే, ఆడితో పాటు ఒక 13-14 మందిని చంపేసి 20 మందిని గాయపరిచి పోయాడు. ఓకే, ఈ ఉగ్రవాద కార్యక్రమాల్లో ఇంత హైలీ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అంటే సో సర్ప్రైజింగ్ అనిపించింది. మొత్తం ఒక 4 ఉన్నారట. డాక్టర్ ముజామిల్ షకీల్, ఇతను యాక్చువల్గా కోఆర్డినేటర్ అట. డాక్టర్ ముజామిల్ షకీల్ అనే వ్యక్తి కోఆర్డినేటర్ అట అతను జమ్మూ కాశ్మీర్లో. డాక్టర్ షహీన్ షాహిద్ ఉమెన్, ఏమో దొరికింది యాక్చువల్ ఫరీదాబాద్లో దొరికింది నిన్న. ఏమైనా అరెస్ట్ చేస్తాను ఇప్పుడు ఇతను భయపడి వెళ్ళి బ్లాస్ట్ చేశాడట. ఈ డాక్టర్ షహీన్ షాహిద్నే. ఓకే, ఈమె
ఏఐ ఫలా యూనివర్సిటీలో డాక్టర్ అట, ఉమెన్ డాక్టర్ అట. డాక్టర్ అదీల్ అహ్మద్ రాథార్, డాక్టర్ అహ్మద్ మొయియుద్దీన్ సయీద్, వీళ్ళిద్దరు కూడా స్మగ్లింగ్ చేస్తారట. ఇవన్నీ మందు సామాగ్రి ఇవన్నీ స్మగ్లింగ్ చేసేటువంటి డాక్టర్. వీళ్ళందరూ ఎంబీబీఎస్ డాక్టర్లే. ఏం పోయే కాలం వీళ్ళందరికీ ఎంబీబీఎస్ డాక్టర్లు ఏంటి, ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి మీకు, డాక్టర్లు అయిపోయి ఇప్పుడు ఇంజనీర్లు డాక్టర్లు ఉగ్రవాదంలోకి వెళ్తే ఇంక ఎవరు కాపాడతారు ప్రజల్ని? ఓకే, వాడు ఆల్రెడీ డాక్టర్ అంటే వాడు హాస్పిటల్లో పేల్చెత్తే ఇంకెంతమంది పేషెంట్లు చచ్చిపోయిండే వాళ్ళు క్రూయల్గా. ఓకే, సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. మరి ఇట్లా ఉగ్రవాదులు ఇంకెంతమంది ఉన్నారు, మరి ప్రొఫెషనల్ లెవెల్లోకి వెళ్ళారనంటే ఇంక చూడండి అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిందా భారతదేశం అనేది. ఓకే, అదీల్ అహ్మద్ రాథార్, డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ వీళ్ళిద్దరూ స్మగ్లింగ్ చేస్తారట. ఇంతమంది ఒక గ్రూప్ మొత్తం కూడా డాక్టర్ల గ్రూపు. చూడు ఎంత ప్లాన్డ్గా ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. డాక్టర్ ముజవ్వల్ షకీల్ ఏమో కోఆర్డినేటర్, డాక్టర్ షహీం సాహిద్ అనేమో ట్రాన్స్పోర్ట్ చేస్తుందట ఈ మందు మొత్తానికి సంబంధించి. డాక్టర్ అదీల్ అహ్మద్ రాథారు, డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ వీళ్ళిద్దరూ స్మగ్లింగ్ చేస్తారట. ఈ మహమ్మద్ సుహేల్ అండ్ ఆజాద్ అనేది లాజిస్టిక్స్ హ్యాండిల్ చేస్తారట. వీళ్ళందరూ అంత కోఆర్డినేట్గా చేస్తూ ఉంటే అక్కడ లేడీ దొరికింది. ఆమె యాక్చువల్గా లేడీ దొరకటంతో ఇతనికి భయపడ్డాడు. డాక్టర్ డాక్టర్ షహీన్ సాహిద్ ఒక లేడీ డాక్టర్ దొరికింది ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు. ఇతనికి భయం వేసింది, నేను దొరికేస్తాననుకున్నాడు, పోయి బ్లాస్ట్ చేశాడు అనేది తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ జైష్ ఈ మహమ్మద్కి సంబంధించిన పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్ ఏదైతే ఉందో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇండియాలో బ్యాన్ చేస్తారు ఆల్రెడీ. జైష్ ఈ మహమ్మద్, మసూద్ అజార్ గారికి సంబంధించినటువంటి సంస్థ. ఓకే, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళందరూ దాంట్లో మెంబర్స్ అని చెప్పేసి ఒకటైతే మనకి అర్థమవుతుంది. బట్ ఎల్ఈటి లష్కర్ ఈ తోయిబా వాళ్ళు దీనికి అనుకున్నారని చెప్పేసి కొన్ని ఫేక్ సృష్టించారు, కానీ లేదు, ఇది ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. మసూద్ అజార్ గారికి సంబంధించినటువంటి టీమే. వీళ్ళందరూ కూడా హై ప్రొఫైల్ డాక్టర్స్ టీము. మరి వీళ్ళందరినీ ఎలా కన్విన్స్ చేశారు? డాక్టర్స్ని, ఎడ్యుకేటెడ్ పీపుల్ని వాళ్ళు ఎలాగ టెర్రరిస్టులుగా మార్చగలుగుతున్నారు, ఎలా కన్విన్స్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా కన్విన్స్ అవుతున్నారు, దానికి ఏ మెథడ్ ఏంటి అనేది సో సర్ప్రైజింగ్. అది మతం అనేది ఎంత మత్తు, నేను అదే చెప్తాను. ద రిలీజన్ ఈజ్ సచ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. రిలీజన్ అనేది రేషనలైజ్డ్ హ్యుమానిటేరియన్ మానవత్వం అనేటువంటి ఈ మతాలను పక్కన పెట్టేసి మానవత్వం అనే దాన్ని మనం పైకి తీసుకొచ్చిన రోజు ఇవన్నీ ఆగిపోతాయని నా ఉద్దేశం. లెట్స్ హోప్ ఇవన్నీ కూడా అది హ్యుమానిటీ అనేది బయటికి రావాలి, మానవత్వంతో ఆలోచించి ఒకరినొకరిని సేవ్ చేసుకుంటూ పోవాలి. కానీ ఒకరినొకరిని చంపుకుంటూ పోతే ఇంక మా ప్రపంచం అంతం అయిపోయింది. అది ఈ బ్లాస్ట్ జరగబోయే ముందు 2900 కేజీలు అమ్మోనియం నైట్రేట్, 350 కేజీలు ఎక్స్ప్లోజివ్స్, 20 టైమర్స్ రైఫిల్, హెవీ మెటల్స్ ఫ్రమ్ ఫరీదాబాద్ గోడౌన్స్లో దాచిపెట్టారట వీళ్ళు. This could produce 200-300 powerful IEDs. The materials were smuggled from Jammu and Kashmir and Gujarat, Lucknow. అన్నిటిని తీసుకొస్తున్నారట వీళ్ళు. రాడికలైజేషను, లాజిస్టిక్స్ చేస్తారట. దీన్ని ఎండ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అసలు మన పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిందే, అనవసరంగా ఆపారు. నరేంద్ర మోడీ గారు యాక్చువల్గా ఆపారు. ది షుడ్ హావ్ ఫాట్ విత్ పాకిస్తాన్. అసలు అది ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులు కాదు, అసలుకి ఆ టెర్రరిస్టులు మొత్తాన్ని క్లీన్ చేస్తే తప్ప ఇదన్నీ ఆగదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ టెర్రరిజం అనేది ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీవే. అదే చెప్తున్నాం, ఒక పక్క టెర్రరిజం, మతాల మీద వచ్చే టెర్రరిజం, కులాల మీద జరిగే దాడి, ప్రాంతాల మీద జరిగే విద్వేషాలు, డబ్బులున్నవాడు పేదవేడి మీద కొట్టేది, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతాయో, ఎక్కడెక్కడైతే మనుషులకి ప్రాణాలకి ఇబ్బంది కలుగుతుందో, వీటన్నిటిని ఉక్కుపాదంతో మోయపుకుపోతే మానవత్వం అనేది స్లోగా చచ్చిపోతుంది. థ్యాంక్ యూ.